సాక్ష్యం అంటే ఈ ఇల్లు మీ వెనకాల గౌరవమైన సాక్ష్యం ఉంది. ఇక్కడికి వచ్చి 15 years దగ్గర అవుతుందండి. ఫస్ట్ లో గుడిసే ఉండేది, తర్వాత గుడిసే ఎట్లాగే ఎక్కువ కాలం ఉంటుంది కదా, లైఫ్ టైం అవుతుంది. అప్పుడు పూజ చేసిన తర్వాత కట్టలేదు వెంటనే, ఎందుకు డబ్బులు లేవు, అటువంటి పరిస్థితి. అయితే కొన్నాళ్ళకి కట్టేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ అది కూడా పెట్టేసి వెంటనే కట్టేవాళ్ళం కాదు, అటువంటిది పరిస్థితి మరి. కానీ హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండడం అనేది నేనైతే అంత ఈజీగా సంపాదించవచ్చు. సిటీలో అంత చాలా కష్టం. దేవుడు ఇచ్చాడు. ఇక్కడ ఇల్లు సంపాదించు, అక్కడ ఇల్లు సంపాదించు, అక్కడ సంపాదించాలి. ఇల్లు సంపాదించు, అందరూ సంపాదించారు, అక్కడ సంపాదించారు. నా దృష్టిలో కూడా అయితే ఏంటంటే నాకు ఇల్లు కట్టానన్న ఆనందం కంటే నేను అందుకే పెద్దగా డెకరేషన్ చేయలేదు. ఇది శాశ్వత నివాసం కాదు, షెల్టర్ ఇబ్బంది ఉంది. సో నేను దీని మీద ఎక్కువ మక్కువే పెట్టుకోలేదు. లైఫ్ టైంలో ఇది ఒక చిన్నది అన్న ఉద్దేశంతో ఉంటుంది. అయితే దీన్ని బట్టి దేవుడికి అయ్యగారి గురించి చూసేస్తుంది అసలు. అయ్యగారు కట్టుకోవాలంటే బంగారం కట్టుకోవాలి. అయితే పరిచయంలో ఇంకా నేను ఫుల్ గా కమిట్మెంట్ అవ్వాలి. నా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నా అవ్వడానికి. ఇంకా సరిపోవట్లేదు, అది నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో అయితే నాకు తెలిసి ఇందులో ఒక 6-7 months ఉంటాను, ఉండాలి కదా కొత్త. అదే అయితే కట్టినప్పుడు మాత్రం డబ్బులు సడన్గా చేతిలో అయిపోయి మేస్త్రికి ఇవ్వాలి, మళ్ళీ ముందు సాగాలి. గ్యాప్ ఇస్తే గ్యాప్ అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు డబ్బులు సమయానికి ఇచ్చాడు. డబ్బులు లేటుకి ఇచ్చిన మేస్త్రి కూడా నా మీద విసిపోకుండా సరిగ్గా సమయానికి కట్టించారు, సహకరించారు. చాలా బాగా జరిగింది. చాలా మీరు కూడా చాలా బాగా చేసారు. 5 months చేసి ఉంటారు మా పేరు కంటిన్యూగా. సుందరంగా ఉంది ఇల్లు. నాకైతే చాలా నచ్చింది. అయ్యగారు కూడా ఏదన్నా ఉంటే లోపం చెప్తారు, ఏమి చెప్పారు మీ ఇల్లు గురించి. లోపల ఆమె చెప్తుంది, ఆమె గిన్నెలు పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి. నాకు తెలిసి పర్లేదు, బాగానే అనిపించింది. దేవుడు ఈ మాత్రం ఇల్లు ఇచ్చాడు నాకు. ఆ సిటీలో చూసి చూసి తీసుకొచ్చేసింది. ఇప్పటికీ ఒక 10 ఇల్లు మారి ఉంటాం మేము కిరాయి. సంవత్సరానికి 3 అన్నా మారుతాం. అందరం మారుతున్నాం. ఉండేది 14లో చర్చి, 16లో ఇల్లు. ఇంకా టేబుల్ లేదా ఉన్నాయి, అటు పట్టుకోండి సార్. కొత్తదాన్ని అది రిబ్బర్ కట్ చేసేయండి. కానీ దేవుడి చిత్తం ఇలా ఉంది.